RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల పరిధిలోని పోతపల్లిలో DCMS ఫార్మర్స్ సర్వీస్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రైతులు ఎరువులు ఇవ్వకుండా పక్క కుంటలమానేపల్లి వారికి అనుకూలంగా ఉన్న గ్రామాలకు తరలించి రైతులకు అన్యాయం చేస్తున్నారు. రైతులు మీడియాను ఆశ్రయించి వారు ఎరువులు సరిగ్గా అందడం లేదని DCMS ఫార్మర్ సర్వీస్ సెంటర్లలో ఎరువులు అందించకుండా పక్క గ్రామాలకు తీసుకువెళ్లి మహారాష్ట్రకు అమ్ముకుంటున్నారని సమాచారమిచ్చి ఇప్పటి వరకు 4 లోడ్లు లారీలు వచ్చినా ఒక లారీ లోడ్ ఇచ్చిన తృప్తిగా రకంగా లేదని, రిజిస్ట్రేట్ మెన్షన్లో లేదని, రసీదు ఇవ్వటం లేదని, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని, మాకు 4 లారీలలో వచ్చి యూరియా బస్తాల లెక్క తేల్చాలని, లేని ఎడల కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని రైతులు అన్నారు. మాకు న్యాయం చేయని ఎడల రైతులందరికీ సరిపడే ఎరువులు సరఫరా చేయాలని, DCM సెంటర్ ఏజెంట్పై చర్యలు తీసుకోవాలని పోతపల్లి రైతులు డిమాండ్ చేశారు. పోతపల్లి గ్రామంలో డిసిషన్ పెట్టిండ్రు DCMS అయితే పెడితే రౌతేష్ సార్ ఏం చేస్తాడంటే ఎవరికి దొరికితే వాళ్ళకు 50 బస్తాలు ఇచ్చుకుంటూ పోతాను. రైతులకు కావాల్సింది ఏంటిది, ఇప్పుడు 1, 2, 4, 5 దాకా ఒక్కొక్కరికి అవసరం, వాళ్ళకి అందజేస్తలేడు. ఇష్టమైన వాళ్ళకు 350తోనే వేసుకుంటూ పోతాడు. 350తోని కాదు, దాన్ని ఏం రేట్ వస్తుంది అది మాకు కావాలి. ఆ రిసిప్ట్ ఇచ్చులు లేదు. ఇక్కడ ఒక ఇన్ఛార్జి అనే సాకల్ సుధాకర్ను పెట్టుకున్నాడు. ఆయన ఇష్టమైన వాళ్ళకి ఇప్పటికి 3 లోడ్లు వచ్చినాయి. ఆయన పక్క ఊర్లకు తరలించడం జరిగింది. అది ఎంత కమ్ముకున్నారో మాకు తెలియదు. ఇక్కడ వచ్చినా కానీ డిసిషన్ ఏమో ఒక్కాడుంటే కుప్పలేమో ఇంకొక ఆడేస్తాను. వీళ్ళు ఎంత కమ్ముకుంటాను. రైతులకు చేసేది ఇదేనా? న్యాయం చేయండి. ఏదన్నా చేస్తే రైతులకు అందాల్సింది ఏదో అందజేసేటట్టుగా చూడండి. ఇగో ఇంతమంది ఇప్పుడు వచ్చి ఇగో ఒక్కొక్కరి ఇంటికాడ ఇన్ని బస్తాలు వేసి ఉన్నాయి. ఇది కాదు, దయచేసి రైతులకు న్యాయం చేసేటట్టుగా చూడండి. పక్క ఊర్లో తరలిస్తాడు. ఇప్పటికి 3 లోడ్లు 4వ లోడ్ల పోతపల్లిలా 3వ లోడ్లు అయి ఒక్కొక్కరికి 50 వేసి బస్తాలు ఇచ్చిండు. ఒక్కరికి 50 బస్తాలు ఇస్తే మిగతా ఉన్న రైతులు ఏం కావాలి? రిసిప్ట్ లేదు, ఏం లేదు. ఇప్పటి వరకు కమ్ము పెట్టించుకుంటాడు, వేస్తాడు. 350కి అమ్ముతాడు. బస్తా మీద ఉన్న ఒక్క రేటు, ఆయన అమ్ముకునేది ఒక్క రేటు. ఇది కాకుండా రైతులకు న్యాయం అయ్యేటట్టుగా దయచేసి ఇక్కడ పంపించే రైతులకు చూడాలని మేము కోరుకుంటాము. కావాలి. ఏం రేటుతో పోయినాయి, ఆయన ఎంత కమిషన్ కు అమ్ముతాను, అవన్నీ మాకు కావాలి. మా కళ్ళ ముంగడ మా పోతపల్లి డిసిషన్ పెట్టి ఒక్క లోడు పోతపల్లి దిగింది. సాకల్ సుధాకర్, రౌతేజ బెజ్జూరు. మాకు ఏమో సార్గా ఉండే మా ఊర్లో లైసెన్స్ తీసుకొని మా ఊర్లో ఇదంతా పెట్టి పక్క ఊర్లో తరలిస్తాను. ఒక్కడే కనబడేది అంటే ఇది అయినా ఒక్కొక్కరికి పైసలు కట్టుకున్నాను 40 వేసి బస్తాలు వేస్తలేదు. ఇప్పటికి ఒక్క బస్తా లేదా, ఒక్క బస్తా లేదు. ఇప్పుడు వస్తే ఎవరు అధికారులు వచ్చినా కానీ అక్కడ చూపిస్తాం, ఒక్క బస్తా లేదు. ఎన్నడూ మాకు ఎప్పుడు అంతే కాదా? మా ఎవరి అని ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరి ఉన్నాయేమో అడగండి. అది ఏం లేదు. వాళ్ళు ఎంత కమ్ముతాను ఏం చేస్తాను మాకేం తెలియదు.